ఆ, హాయ్ అండి అందరికీ. హలో నమస్కారం. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? చూసారు కదా ఆ చెల్లి ఎలా రోజులు చెప్పుకుంటూ కూర్చొనింది. దీని వేరే పని అంట. అక్కడ ఇంట్లో పని అంతా ఇడిచిపెట్టి వచ్చి ఇక్కడ కూర్చొనింది చూడు. మాది అంతా శుద్ధులంతా చెప్పేదానికి మా అంకులంతా చెప్పి పెడతారు. ఇది 3 గ్లాసుల మాకుంది. అయినా మీకు ఈ సిరీస్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి అని చెప్పాను కదండి. చూసేది 100 మంది అయితే దాంట్లో కనీసం 10 లైక్లు కూడా రావట్లేదు. మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ వస్తుంది ముందుకు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇంకొక మాట, ఇంకా చూసిన పేర్లు సన్నివేశాలు అన్నీ కల్పిత పాత్రలు మాత్రమే చదువుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నావు ఈడ? ఆడ ఇంట్లో పని అంతా ఇడిచిపెట్టి వచ్చి ఈడ మంచిగా శుద్ధి కొట్టుకుంటూ కూర్చున్నావు. వచ్చేసింది మహాతల్లి. ఏదో ఒక 5 నిమిషాలు కూర్చొని పోదాము చెట్టు కింద, కనీసము బయటికి ఎప్పుడో ఒకసారి వచ్చేది అని చెప్పేసి దీంతో శుద్ధులు కొట్టుకుని కూర్చున్నాను. అప్పుడే మహాతల్లికి తెలిసిపోయింది. నేను ఉండే దగ్గరే వచ్చి వాదిస్తుంది. ఊరికే కొట్లాడ పెట్టుకొని సస్తుంది ఊరినే. పనులన్నీ నేనే చేసి పెడతాను, మళ్ళీ ఇక్కడికొచ్చి పెద్ద బిల్డప్ ఇస్తుంది. పని అంతట్లే ఉంది, ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు అని. దీనికి చెప్తాను. ఏమక్క, అంత పని చేసి పెట్టే కదా వచ్చింది నీకు, ఇంకా ఏముంది పని అక్కడ? నన్ను కొంచెం బయటికి అట్లా వెళ్ళనివ్వరా? అసలు ఒక్కసారి కాకపోతే ఒక్కసారి బయటికి వెళ్ళనివ్వరు. నేనేదో కొంచెం ఎండ ఇక్కడగా కొడుతుంది, ఇంట్లో ఉండి హీట్ కొడుతుంది అని చెప్పేసి బయటకు వచ్చినాను. అది కూడా లేదు మా నాకీడ స్వేచ్ఛ. నువ్వెందుకు వచ్చినావు మళ్ళీ బయటికి? ఆ పని చేసుకోవచ్చు కదా, ఏదో మిగిలిన పని. నేను ఉండే పని అంతా చేసి వచ్చినప్పుడు నువ్వు మిగిలిన పని కూడా చేసుకోవచ్చు కదా అక్క. ఒకసారి పంది మాకున్నానా? ఏం చేసి పెట్టొచ్చినావి అక్కడ? పనైనా చేసి పెట్టొచ్చినావయ్యే. నిన్న పీకల దాకా మెక్కుతివి. మటన్ అంట, పలావ్ అంట, బిర్యానీ అంట, అదంట ఇదంట. ఇప్పుడు కనీసము నీకు వంట చేసేకి గుద్దబొర్ర ఎక్కువయ్యి బయటకు వచ్చి మళ్ళీ అంతా పని చేసి పెట్టినాను కదంట. బడే కసునూకేది కసునూకి బండ్లు పడితే అయిపోయినా మిగతాదంతా నాకే పడినట్లేనా? బట్టలు పిండేస్తావే. నువ్వు పిండేస్తావా? నీకు ఏమన్నా ఇంకా ఏమైనా పని మనుషులు పెట్టాలి దానికి? నేనే పిండేస్తే నేనే తీసుకోవాలా? అందరి బట్టలు ఏం 1 జతనా 2 జతలా? అక్కడ ఫ్యామిలీలో అంటే నువ్వు, నేను, మరిది, నా మొగుడు, నీ మొగుడు, మావయ్య, అత్తయ్య, ఇన్ని బట్టలు పడి ఉంటాయి. కనీసం అవును ఒకరు పిండిస్తే ఒకరు అద్దెసుకోవచ్చు అనేది కూడా లేదు నీకు. అయినా అన్నం చేయలేదు, పప్పు చేయలేదు, లేచినావు ఓడొచ్చినావు. టీ కూడా నువ్వే లోపల చేసుకున్నావు, తాగినావు, వచ్చినావు. అత్తకి వరిస్తుంది టీ. మళ్ళీ నాకు ఇంకా మంచి మాట రాదు. ఏం మంగ నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? నీకు కొంచెమన్నా తెలివి ఉండాల. పాపం ఉంది అంత పని. ఎంకేడికి వస్తే ఎట్లా నువ్వు? నువ్వు ఊరుకుండు. మధ్యలో వచ్చి గిరికినావంటే చూడు, నాకు బాగుండలేదు. మళ్ళీ అది అమ్మేమో చెప్తే అట్లా నమ్మేదానా? పొద్దున్నే లేచి 5 గంటలు లేచి బయట కాసు నూకి కల్లాపు చల్లి ముగ్గేసి నా మతి మడుపు మండ అక్కడ టీ చేసుకుంటే పాలు తెచ్చి టీ చేసి ఇంకా ఏంటబ్బా కసుకి బండలు కడిగి వచ్చినాను. ఇది పని కాదా? అన్నం పప్పు చేసుకునేకే మయ్యరవుతుంది ఈ అమ్మకి. బట్టలు అంటావా? బట్టలు ఎట్లప్ప? సరేలే ఉంది, రేపు పిండేసుకుందాము. ఏమవుతుంది? నువ్వే చెప్పు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు పిండేసుకుంటే బట్టలు కానీ ఏమైనా కానీ ఇంకొక రోజు మనము ఫ్రీగా ఉండొచ్చు. కాసేపు 1 గంట అయినా కూర్చోవచ్చు. ఇది చూస్తే పనికి మారింది గుద్దబరువు. దీనికి అయింది గుద్దబరువు. మళ్ళీ మా మీద చెప్తుంది. కాదు, ఎప్పటికప్పుడే చేసుకుంటే పని మనకి మేలు కదా. ఈరోజు రేపటిదే మర్నాడు అనుకుంటూ కూర్చుంటే కనీసము పని అంతా అట్లా పడిపోతుంది. అప్పుడు మైండ్లో అట్లే పడిపోతుంది, ఈ పని ఉందని. దీనికి మైసాపం ఎక్కువయ్యి చేసి పెట్టేవాళ్ళు ఎక్కువయ్యి దీనికి ఇట్లా మాట్లాడుతుంది. ఏం చేయాలా? కనీసం అంత నేనే చేసుకోవాల పని అయితే నా చేత కాదు. పోయేపో అంత లేదంటే నా బట్టలు నేను పిండేసుకుని నా మొగుడు బట్టలు నేను పిండేసుకుంటాను చూడు, అంతే. అత్తయ్య మావయ్య ఏమైనా మాట్లాడితే అసలు అది బట్టలు పిండేకే రాదు అని చెప్తాను. నువ్వు కూడా అట్లా చేస్తావులే పెద్ద. పిండేసుకుంటే అయిపోయా.
ఏమే అదేం పెద్ద కాదు మమ్మ నీకి పిండి వేసుకునేకి ఇట్లా ఇట్లా అబద్ధాలు మాటలు చెప్పకూడదు బాగా నువ్వు. నువ్వు నోర్మి అది చెప్పినంత మీద నువ్వు తమ్ముడు అసలు ఉన్నట్టున్నావు కదా నువ్వు. ఫస్ట్ నీ ఇంట్లో పని చూసుకోపమ్మ బొమ్మ ఇంట్లో పని చూసుకోపో. చోరుకు పోయినాయమ్మవి వచ్చి కూర్చొని సోదులు చెప్పుకొని కూర్చున్నావు. నీకు అసలు అత్త మామ నువ్వు కూడా ఏమనరా నీకు వచ్చి కూర్చుంటే. ఏమే ఎక్కువ మాట్లాడుతున్నావు, పోయేదాన్ని పిలిచి సోది పెట్టుకుని కూర్చొని నువ్వు మళ్ళీ నా మీదకి వస్తున్నావు. కొడతానంటే అట్లే ఈ 5 ఏళ్ళ ఎద్దులు నీ మొక్క మీద అట్లా పడాలా చూడు. బాగా చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పోయేదాన్ని పిలిచింది నువ్వు, మళ్ళీ ఇప్పుడు ఊగులు చేస్తున్నావు.